Hello everyone, welcome back. Welcome to the current affairs of 20 and 21st January 2024. Let's have the first one. Helsinki is the capital of which country? What is that country? And that is Finland. Finland capital city is Helsinki and the currency is Finnish krone. ఎప్పుడు దీని క్యాపిటల్ లైక్ ఏదైనా ఒక కంట్రీ వచ్చినప్పుడు దాని యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ మనం ఆల్ ద టైమ్ డిస్కస్ చేస్తూనే ఉన్నామండి. ఇట్లా బేసిక్లీ క్యాపిటల్ కరెన్సీ ఒకప్పుడు క్వశ్చన్స్ అడిగేవారు. ఈవెన్ స్టిల్ టుడే ఆల్సో ఏదైనా ఒక ప్రజెంట్ ఏదైనా ఒక బాగా కొన్ని వీక్స్ నుంచి బాగా ఇష్యూస్లో ఉన్నటువంటి కంట్రీ అవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ అని అనుకుందాం. ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి వార్, దాన్ని బేస్ చేసుకొని యుక్రెయిన్ క్యాపిటల్ కరెన్సీను అడగవచ్చు. లేదు అని అంటే ఇరాన్లో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ ఈ పాలస్తీన్ ఆ గొడవలు అవ్వచ్చు. అట్లా డిఫరెంట్ సినారియోస్లో ఏదన్నా ఒక కంట్రీ పర్టికులర్గా న్యూస్లో ఉంది అని అంటే దాని యొక్క క్యాపిటల్ కరెన్సీ అనేవి ఇంపార్టెంట్. లేదు మనం ఏదైనా సందర్భాల్లో ఏదన్నా ఒక దేశంతో ఎంఓయూ సైన్ చేసాం, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేసాం, అలాంటప్పుడు కూడా ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ కరెన్సీ మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. అండ్ వేరే ఆప్షన్స్ చూద్దామండి. బెల్జియం క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? బ్రసెల్స్ ద క్యాపిటల్ సిటీ. అదేవిధంగా కరెన్సీ వచ్చేసి ఏంటండి? యూరో. ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? జెరూసలం అండ్ ద కరెన్సీ ఈజ్ ఇజ్రాయెలీ షకెల్ క్యాపిటల్ కరెన్సీ. కెనియా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? నైరోబీ. యుఎన్ఈపీ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఈ నైరోబీ కెనియాలోనే ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, నైరోబీ కెనియా. అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటి? కెనియన్ షిల్లింగ్ క్యాపిటల్ కరెన్సీ. సుడాన్ యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటండి? దోస్ ఆర్ ఖోటమ్ ఈజ్ ద సుడాన్స్ క్యాపిటల్. అండ్ సుడాన్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఖోటమ్ అనమాట. లైక్ దట్. ఇట్లా ఎప్పుడు న్యూస్లో ఉన్నటువంటి కంట్రీస్ ఎప్పుడు మీకు ఇతరైనా కూడా వాటి యొక్క క్యాపిటల్ కరెన్సీ గుర్తుపెట్టుకోవడం అన్నది చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సశస్త్ర సీమా బల్, ఎస్ఎస్బి. డైరెక్టర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారండి? ఇట్ ఈస్ దల్జిత్ సింగ్ చౌదరి. ఈయన వచ్చేసి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అండి. 1990 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్. దల్జిత్ సింగ్ చౌదరి గారిని రీసెంట్గా ఎస్ఎస్బికి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేశారు. యూ ఆల్ న్యూ దట్ ఎస్ఎస్బి కానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి పారామిలిటరీ ఫోర్సెస్, సిఐఎస్ఎఫ్, ఆల్ దీస్ థింగ్స్. ఆ విధంగా ఎస్ఎస్బి కూడా వన్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా ఏ మినిస్ట్రీ కిందకి వస్తాయండి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తాయన్నమాట. మేజర్గా ఇప్పుడు ఈ ఎస్ఎస్బి ద్వారా ఎవరినైతే అపాయింట్ చేస్తారో వాళ్ళని ఏ బార్డర్స్లో అపాయింట్ చేస్తారు అని అంటే ఇండియా నేపాల్ బార్డర్లో, అదేవిధంగా ఇండో భూటాన్ బార్డర్లో ఈ ఎస్ఎస్బి వాళ్ళ యొక్క రూలింగ్ కానీ కంట్రోలింగ్ సర్వీస్ అన్నటువంటిది ఉంటుంది. దీని యొక్క మోటో కూడా ఇంపార్టెంట్ అండి. ఎస్ఎస్బి సర్వీస్ సెక్యూరిటీ బ్రదర్హుడ్ అండ్ దిస్ ఈస్ ద మోటో ఆఫ్ ఎస్ఎస్బి. దీనిని 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే 1962లోనే ఎస్టాబ్లిష్ చేశారు, బట్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ 1963. ఆ విధంగా ఈయన ఎవరిని రీప్లేస్ చేశారండి? అనీష్ దయాల్ సింగ్ గారిని రీప్లేస్ చేస్తూ ఈయన్ని అపాయింట్ చేశారు. రష్మి శుక్లా, వేరే ఆప్షన్ చూద్దామండి. రష్మి శుక్లా గారిని రీసెంట్గా మహారాష్ట్ర పోలీస్లో ఫస్ట్ ఫీమేల్ డైరెక్టర్ జనరల్గా మహారాష్ట్ర పోలీస్కి ఫస్ట్ ఫీమేల్ డైరెక్టర్ జనరల్గా రష్మి శుక్లా గారిని అపాయింట్ చేశారు. అదేవిధంగా దినేష్ కే త్రిపాఠి
ఈయన వచ్చేసి రీసెంట్గా నేవీకి కొత్త వైస్ చీఫ్ నేవీకి కొత్త వైస్ చీఫ్గా ఈయన్ని అపాయింట్ చేశారు. మనోజ్ పాండే ఈయన వచ్చేసి 29th అండ్ ప్రస్తుతం ఆర్మీ జనరల్ చీఫ్గా మనోజ్ పాండే గారే ఉన్నారు. వివేక్ రామ్ చౌదరి వచ్చేసి ఈయన ఈ సర్వింగ్ యాజ్ ద ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా, అంటే ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఈయన ఉన్నారనమాట వివేక్ రామ్ చౌదరి గారు. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు ఇట్. రైట్, నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ గట్మలా. గట్మలాకి ప్రెసిడెంట్గా ఎవరిని అపాయింట్ చేశారండి? బెర్నార్డో అరివాలో ఈయన్ని ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. బేసిక్లీ హీ వాజ్ ద సన్ ఆఫ్ ఫార్మర్ గట్మలా ప్రెసిడెంట్. హీ ఈజ్ జువాన్ జోస్ అరివాలో. ఆయన యొక్క సన్నే ఈ బెర్నార్డో అరివాలో. అయితే బేసిక్లీ ఈయన కూడా ఈ జువాన్ జోస్ అరివాలో ఈయన కూడా ఒకప్పుడు గట్మాలాకి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ విధంగా ఆయన అడుగుజాడల్లోనే ఈయన కూడా బీయింగ్ 65 years old, he has been appointed as a president of Guatemala. It is a Central American country, Guatemala అన్నటువంటిది. Like that. Basically he is born in ఉరుగ్వేలో పుట్టినప్పటికీ టీనేజ్ వచ్చే టైంకి, అంటే ఉరుగ్వే ఇట్ ఈస్ ఇన్ సౌత్ అమెరికా, ఆయన టీన్స్లోకి వచ్చినప్పటికీ ఈ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు సెంట్రల్ అమెరికా, దట్ ఈస్ గట్మలాకి షిఫ్ట్ అయిపోయారు. లైక్ దట్. ఇది వరకు కూడా ఆయన జెనీవాలో పనిచేశారు, ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి, ఎన్జిఓ, దట్ ఈస్ ఇంటర్పీస్ అన్నటువంటి ఎన్జిఓకి కూడా ఈయన పనిచేశారు. ఇది మాత్రమే కాదు, ఇంకా సెవరల్ ఆర్గనైజేషన్స్కి కూడా ఈయన వర్క్ చేశారు. ఈవెన్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది, పాలిటిక్స్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నదన్నమాట. లైక్ దట్ హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ గట్మాలా అనమాట. రైట్, వేరే ఆప్షన్ చూద్దామండి. కింగ్ ఫెడరిక్ 10 ఈయన్నే రీసెంట్గా డెన్మార్క్కి న్యూ కింగ్గా ఈయన్ని అపాయింట్ చేశారు. ఇది వరకు క్వీన్ మార్గరెట్ ఉండేవారు. ఆవిడ వాలంటరీగా ఆ త్రోన్ని అధిరోహించకుండా ఆ త్రోన్ని వదిలేశారు క్వీన్ మార్గరెట్ ఆఫ్టర్ ఫ్యూ డికేట్స్ బికాస్ ఆఫ్ హర్ ఇల్ హెల్త్ అండ్ ఆల్. ఆ విధంగా ఆవిడ సన్న అయినటువంటి కింగ్ ఫెడరిక్ గారిని రీసెంట్గా డెన్మార్క్కి కింగ్గా ఆయన అపాయింట్ అయ్యారు. దిస్ వాజ్ ఆల్సో నోన్ డెన్మార్క్. ఇలాంటి సందర్భాల్లో డెన్మార్క్ క్యాపిటల్ సిటీ ఏంటంటే కోపెన్హాగన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ డెన్మార్క్ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్ అనమాట. దట్ ఈస్ ద క్యాపిటల్ కరెన్సీ. అదేవిధంగా నదియా కాల్వినో గారు వచ్చేసి స్పెయిన్కి డిప్యూటీ పిఎంగా నదియా గారిని అపాయింట్ చేశారు. స్పెయిన్ క్యాపిటల్ సిటీ ఏంటంటే మాడ్రిడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. షెరింగ్ టాక్బే వచ్చేసి ఇది వరకు భూటాన్కి పిఎంగా పనిచేసినటువంటి వ్యక్తి. భూటాన్ క్యాపిటల్ సిటీ ఏంటంటే థింపో ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ కరెన్సీ ఈజ్ గుల్ట్రమ్ ఈజ్ ద కరెన్సీ. లాయ్ చింగ్తే he is a vice president. Lai Ching-te is a vice president of Republic of China and appoint చేశారు vice president, right? Next one, see who has been named the best Balkan athlete of the year for the record 8th time. ఎవరిని అపాయింట్ చేసి ఎవరికి అవార్డుని అందజేశారండి? నోవాక్ జోకోవిచ్. ఈయన సెర్బియాకి చెందినటువంటి టెన్నిస్ ప్లేయర్. హీ ఈజ్ అ టెన్నిస్ ప్లేయర్ అండ్ సెర్బియా క్యాపిటల్ సిటీ ఏంటంటే బెల్గ్రేడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ సెర్బియన్ దినార్, క్యాపిటల్ కరెన్సీ. నోవాక్ జోకోవిచ్ గారు ఆయన లైఫ్ టైంలో ఇప్పటి వరకు
24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలుచుకున్నారు. లైక్ లాస్ట్ ఇయర్ 2023లో అయితే 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని ఆయన లాస్ట్ ఇయర్ గెలుచుకున్నారు. అండ్ హీ ఈజ్ ఆఫ్ 36 ఇయర్ ఓల్డ్ అండి. టోటల్గా 50 అథ్లీట్స్లో ఈయన్ని బెస్ట్ బాల్కన్ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్గా ఈయన్ని అపాయింట్ చేశారు. మనకి బాల్కన్ స్టేట్స్ అని చెప్పేసి కొన్ని యూనియన్ ఆఫ్ నేషన్స్ వాటిని అంటే కొన్ని నేషన్స్ యొక్క సమ్మేళనాన్ని బాల్కన్ స్టేట్స్ అని చెప్పేసి అంటారు. టోటల్గా ఎన్ని దేశాలు ఉంటాయండి బాల్కన్ స్టేట్స్లో? 12 నేషన్స్ ఉంటాయి. 12 నేషన్స్, నథింగ్ బట్ బాల్కన్ స్టేట్స్. జస్ట్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎట్లా అయితే కొన్ని స్టేట్స్ అన్నీ కలిసి యుఎస్ఏగా ఉందో, అదేవిధంగా ఇక్కడ బాల్కన్ స్టేట్స్ అన్నా కూడా 12 నేషన్స్ని కలిపి బాల్కన్ స్టేట్స్ అని అంటారు. దాంట్లో అల్బేనియా, బోస్నియా అండ్ హెర్జగోవినా, అదేవిధంగా బల్గేరియా, స్లోవేనియా, గ్రీస్, క్రొయేషియా, కొసోవో, రొమేనియా, సెర్బియా, టర్కీ, ఇవన్నీ కూడా ఆ 12 నేషన్స్లో కంట్రీస్ అనమాట. అట్లా ఆ 12 కంట్రీస్ నుంచి 12 కంట్రీస్లో ఒక దేశం అయినటువంటి, ఒక నేషన్ అయినటువంటి సెర్బియా, ఆ దేశపు నుంచి ఈయన బెస్ట్ బాల్కన్ అథ్లీట్గా నిలిచారు. ఎందుకు అనంటే దిస్ ఈజ్ యాన్యువల్లీ గివెన్ బై బీటీఏ అంటే బల్గేరియన్ టెలిగ్రాఫ్ ఏజెన్సీ వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా ఆ ముందు సంవత్సరంలో ఆ అథ్లీట్స్ కనబరిచినటువంటి ప్రదర్శన, దానిని వాళ్ళు ఎన్ని గెలుచుకున్నారు, ఎన్ని టైటిల్స్ని గెలుచుకున్నారు, ఎన్ని రికార్డ్స్ని క్రియేట్ చేయగలిగారు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని, అది కూడా ఆ 12 నేషన్స్, ఆ బాల్కన్ స్టేట్స్లో ఉన్నటువంటి అథ్లీట్స్ వాళ్ళ వరకు మాత్రమే ఈ అవార్డుని అందిస్తూ ఉంటారు. అదే బెస్ట్ బాల్కన్ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్. పేరులోనే ఉంది బాల్కన్ స్టేట్స్ అని అంటే 12 నేషన్స్ని కలిపి బాల్కన్ స్టేట్స్ అని చెప్పేసి పేరు. ఆ విధంగా సెర్బియాకి చెందినటువంటి ఈయనకి బీటీఏ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ అవార్డ్ లభించిందనమాట. క్లియర్ కదండి? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. How many children have been recognized for outstanding accomplishments in the Pradhan Mantri Rashtriya Bal Puraskar 2024? టోటల్గా ఎంతమందికి అండి? 19 మెంబర్స్కి. దీంట్లో 9 మెంబర్స్ బాయ్స్, 10 మెంబర్స్ గర్ల్స్కి ఈ అవార్డ్స్ని, ఈ బాల్ పురస్కార్ అవార్డ్స్ని అందజేశారు. బేసిక్లీ ఇవి మొట్టమొదటిసారి ఏ ఇయర్లో ఇచ్చారండి ఫర్ ద ఫస్ట్ టైం అంటే 1996లో. ప్రతి సంవత్సరం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఈ అవుట్ స్టాండింగ్ అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు. రిపబ్లిక్ డే, దట్ ఈజ్ ఆన్ January 26th, ఆ సందర్భంగా అంటే దానికి ముందు ఒక 1 వీక్ ముందు ఈ రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఏ ఏజ్ పిల్లలకండి? 5 to 18 years, 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు, అది కూడా 7 డిఫరెంట్ కేటగిరీస్లో. ఈ కేటగిరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. 7 డిఫరెంట్ కేటగిరీస్లో వచ్చేసి 1 బ్రేవరీ, 2 ఆర్ట్ అండ్ కల్చర్, 3 ఎన్వైర్న్మెంట్, 4 ఇన్నోవేషన్, 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, 6 సోషల్ సర్వీస్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ అన్నమాట. ఏవైతే నేషనల్ ప్రాధాన్యత కలిగి ఉంటాయో అట్లాంటి స్పోర్ట్స్లో ప్రతిభ కనబరిచినటువంటి పిల్లలకి, ఇట్లా ఈ టోటల్ 7 డిఫరెంట్ కేటగిరీస్లో ఎవరైతే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుందో, పిల్లల కాంట్రిబ్యూషన్, అది కూడా 5 to 18 years లోపు పిల్లలకి మాత్రమే ఈ బాల్ పురస్కార్ అవార్డ్స్ని అందజేస్తారన్నమాట. దట్ ఈజ్ ద థింగ్. అండ్ ఆ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే రిపబ్లిక్ డేకి ఒక వారం ముందు ఈ అవార్డ్స్ని అందజేస్తే దీంట్లో ఒక మెడల్ ఉంటుంది, సర్టిఫికేషన్, సైటేషన్, బుక్లెట్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. అండ్ ఇట్లా ఎంతమంది పిల్లలకైతే బాల పురస్కార్ అవార్డు లభిస్తుందో వాళ్ళే నెక్స్ట్ ఆ ఇయర్లో జరగబోయేటువంటి ఆ ఇయర్లో రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా వీళ్ళు దే ఆల్సో టేక్ పార్ట్ ఇన్ రిపబ్లిక్ డే పెరేడ్. ఇట్లా టోటల్గా ఎక్సెప్షనల్ ఎబిలిటీస్
ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ కనబరిచినటువంటి పిల్లలకి, అది కూడా ఆ ఏజ్ పిల్లలకి ప్రెసిడెంట్ ఈ అవార్డ్స్ని అందజేస్తారు ఎవ్రీ ఇయర్. రైట్, నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు బ్రాండ్ ఫినాన్స్ 2024 గ్లోబల్ 500 annual report, which company is the 17th strongest brand in the world? What is that company? And 17th strongest, that is రిలయన్స్ జియో. వరల్డ్లోని 17th స్ట్రాంగెస్ట్ బ్రాండ్గా రిలయన్స్ జియో ఉన్నది. అయితే మరి గ్లోబల్ లెవెల్లో ఏది నెంబర్ 1 పొజిషన్లో ఉందండి అని అంటే, దీంట్లో కూడా ఈ ఎడిషన్లో ఇది ఎన్నో ఎడిషన్ అండి అని అంటే, దిస్ ఈజ్ 18th ఎడిషన్ అండ్ దీస్ అవార్డ్స్ ఆర్ బీన్ గివెన్ అకార్డింగ్ టు బ్రాండ్ ఫినాన్స్. ఈ బ్రాండ్ ఫినాన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, యూకేలో ఉన్నాయి. దీన్ని 1996లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి చైర్ మరియు చైర్ అండ్ సిఇఓగా ఎవరున్నారండి అని అంటే, ఇట్ ఈస్ డేవిడ్ హెయిగ్. దీనికి చైర్పర్సన్ అండ్ సిఇఓగా ఉన్నారనమాట. దీంట్లో కూడా 2 ఫార్మాట్స్లో ఈ అవార్డ్స్ని అందజేస్తారండి. ఒకటి వచ్చేసి స్ట్రాంగెస్ట్ బ్రాండ్, ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే, దట్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ బ్రాండ్స్. ఇట్లా 2 ఫార్మాట్స్లో అవార్డ్స్ని అందజేస్తారు. మోస్ట్ పాపులర్ బ్రాండ్స్లో టాప్ పొజిషన్లో ఏది ఉందండి, యాపిల్ టాప్ పొజిషన్లో ఉంది. రెండవ పొజిషన్లో మైక్రోసాఫ్ట్, అంటే మోస్ట్ లీడింగ్ కావచ్చు లేదంటే పాపులర్ బ్రాండ్స్ అట్లా. థర్డ్ పొజిషన్లో ఏది ఉంది, గూగుల్ 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో అమెజాన్ ఉంది. అండ్ 5వ స్థానంలో వచ్చేసి సామ్సంగ్ ఉంది, సౌత్ కొరియా కంపెనీ అయినటువంటి సామ్సంగ్. ఇక్కడ స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్లో ఏది టాప్ పొజిషన్లో ఉందండి అని అంటే, చైనాకి చెందిన వీచాట్, ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంది స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్లో. చైనా నుంచి ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. యూట్యూబ్ 2వ స్థానంలో యూట్యూబ్ ఉన్నది. 3వ స్థానంలో గూగుల్, 3rd పొజిషన్లో గూగుల్ ఉంది. అండ్ 4th పొజిషన్లో మెరీనా బే వచ్చేసి 4వ స్థానంలో ఉంది, ఫ్రమ్ సింగపూర్. ఇట్లా మన ఇండియా నుంచి అయితే ఎల్ఐసి 23వ స్థానంలో ఉంది. ఎల్ఐసి గ్లోబల్ లెవెల్లో 23rd ప్లేస్లో ఉంది. అండ్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24వ పొజిషన్లో ఉంది. కేవలం ఈ రిపోర్ట్ మాత్రమే కాదండి, రీసెంట్గా ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది. దట్ ఈజ్ మిలిటరీ స్ట్రెంగ్త్ వైజ్ కూడా మనకి ఒక రిపోర్ట్ వచ్చింది. స్ట్రెంగ్త్ ర్యాంకింగ్స్ బై గ్లోబల్ ఫైర్ పవర్ మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్స్ని కూడా ఇచ్చింది. దాంట్లో మన భారతదేశం ఎన్నో లార్జెస్ట్ కంట్రీగా ఉందండి అని అంటే, దట్ ఈస్ 4th లార్జెస్ట్ కంట్రీగా మన ఇండియా ఉంది. టాప్ పొజిషన్లో ఏది ఉందండి, యుఎస్ టాప్ పొజిషన్లో ఉంది, అంటే నెంబర్ 1 పొజిషన్లో యుఎస్ ఉంది. 2వ స్థానంలో రష్యా ఈజ్ ఇన్ 2nd పొజిషన్. చైనా ఈజ్ ఇన్ 3rd పొజిషన్. నా 4th పొజిషన్లో మన ఇండియా ఉంది. ఇది టాప్ 1, 2, 3, 4. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్. Which of the following bank has launched its new 360 scheme? What is that bank అండి? It is Bank of Baroda. బ్యాంక్ ఆఫ్ బరోడా లాంచ్ చేసినటువంటి ఈ స్కీమ్, దట్ ఈస్ ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ అండి. ఈ స్కీమ్ ప్రకారం ఏంటి అని అంటే, ఎవరైనా సరే ఈ స్కీమ్ ప్రకారం అకౌంట్ని ఓపెన్ చేసి ఎఫ్డి చేసినట్లయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ 7.10%, హైయెస్ట్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి లభిస్తుంది. either senior citizen, whereas senior citizensకి అయితే 7.60% ఇంట్రెస్ట్ లభిస్తుంది. యూ ఆల్ నో దట్ ఎస్బీఐ కూడా ఇట్లానే ఒక 400 days ఎఫ్డి స్కీమ్ని లాంచ్ చేసింది, అది కూడా ఉన్నది. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 399 days, ఈ విధంగానే 7.25% ఇంట్రెస్ట్ రేట్తో యూనియన్ బ్యాంక్ లాంచ్ చేసింది. ఇట్లా సెవెరల్ బ్యాంక్స్ లాంచ్ చేసాయి. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉందండి అని అంటే వడోదర, విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ గుజరాత్లో ఉంది. ఆ విధంగా ఈ 360 డిపాజిట్ స్కీమ్
కేవలం ఎఫ్డీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మాత్రమే ఎన్హాన్స్ చేయడం దీని రీజన్ కాదు. ఇంకొక రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే ఎక్కువ క్యాష్ ఫ్లోస్ని, ఎక్కువ మంది అకౌంట్ హోల్డర్స్ని ఇంక్రీజ్ చేయడం దీని యొక్క మేజర్ టార్గెట్ అనమాట. 15th January 2024 దీన్ని లాంచ్ చేశారు. రైట్, నెక్స్ట్ హూ ఆథర్డ్ ద బుక్ టైటిల్ హిడెన్ పొటెన్షియల్ ద సైన్స్ ఆఫ్ అచీవింగ్ గ్రేటర్ థింగ్స్. ఎవరు రచించారండి? ఆడమ్ గ్రాంట్ ఈ పుస్తకాన్ని రచించారు. బేసిక్లీ హిడెన్ పొటెన్షియల్ పేరులోనే ఉంది. అంటే గొప్ప గొప్ప విషయాల్ని సాధించాలి అని అన్నప్పుడు మన హార్డ్ వర్క్ రోల్ చాలా తక్కువగా ఉంటుంది. మనం మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఏ లెసన్స్ నేర్చుకున్నామో దాని యొక్క రోలే ఎక్కువగా ఉంటుంది హార్డ్ వర్క్ అంటే అని చెప్తూ ఇన్నోవేషన్స్కి ఏ విధంగా మన ఛాలెంజెస్కి కానీ ఇన్నోవేషన్స్కి కానీ మన బ్రెయిన్ లేదా సబ్కాన్షియస్ మైండ్ ఇట్లా ఏ విధంగా పనిచేస్తుంది దాన్ని బేస్ చేసుకొని మన లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి పొటెన్షియల్ని, సామర్థ్యాన్ని వెలికి తీసి మనం గ్రేటర్ థింగ్స్ని అచీవ్ చేయడానికి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అన్నదే ఈ పుస్తకం యొక్క సారాంశం. రైట్, నెక్స్ట్ వన్. Which country has become the 5th country to land a lunar mission after Slim recently announced a soft landing? What is that country and it is none other than Japan. Capital city ఏంటండి? Tokyo and the currency is yen. Capital currency. Slim ఇది వచ్చేసి స్పేస్ క్రాఫ్ట్ యొక్క పేరండి. దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ స్లిమ్. దీనిని ఎప్పుడు ప్రయోగించారండి అని అంటే 7th September 2023 నాడు దీనిని ప్రయోగించారు. అయితే 19th Januaryకే అది సాఫ్ట్ ల్యాండింగ్ జరగాల్సింది ఉంది, కానీ ఒక డే డిలే అయ్యి 20th Jan 2024న సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది. మధ్యలో ఈ స్లిమ్ మిషన్ అనేటువంటిది క్రాస్ ల్యాండింగ్ అయ్యింది అని చెప్పేసి కూడా ఉదంతాలు వచ్చాయి. వై? బికాజ్ ఆ స్పేస్ క్రాఫ్ట్తో అటాచ్ అయ్యి ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పవర్ రావడం ఇప్పటికీ వాటికి పవర్ రావడం అనేది ఆగిపోయింది. అందుకే అది ఆర్బిట్లోకి వెళ్ళకుండా వేరే ఆర్బిట్లోకి వెళ్ళింది అని చెప్పేసి తర్వాత కనెక్షన్ లాస్ట్ అయిపోయింది. బట్ అగైన్ ఆ కనెక్షన్ అన్నది రీగెయిన్ అయ్యింది. కనెక్షన్ రీగెయిన్ అయిన తర్వాత రీసెంట్గా సాఫ్ట్ ల్యాండింగ్ కూడా జరిగింది. బట్ మరి ఇప్పుడు సోలార్ ప్యానెల్స్కి పవర్ లేదు కదండి, ఎట్లా అంటే సన్లైట్ వల్లనే సోలార్ ప్యానెల్స్కి పవర్ వస్తుంది. మరి ఇప్పుడు సోలార్ ప్యానెల్స్కి పవర్ లేదు, ఎట్లా వర్క్ చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ వర్కింగ్ ఆన్ వర్కింగ్ త్రూ బ్యాటరీస్ వల్ల పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైతే యాంగులేషన్ ఉందో, ఏ యాంగిల్లో అయితే ఇది సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యిందో ఆ యాంగులేషన్ అన్నది దాని మీద సన్లైట్ పడటానికి ఇంకో 30 days పడుతుందట. ఆ 30 days వరకు ఇది యాక్టివ్ ఉండి అలాగే పని కొనసాగిస్తే మరలా ఆ సోలార్ ప్యానెల్స్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉన్నది. అప్పటి వరకు ఇంకా వేచి చూడాల్సినటువంటి అంశం ఇదంతా కూడా. అండ్ ఇప్పుడు ఈ సమాచారం కూడా దే ఆర్ నాట్ 100% షూర్, బట్ సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందనే భావిస్తున్నారు. అయితే ఇట్లా మూన్ మీద సాఫ్ట్ ల్యాండ్ అయినటువంటి దేశాలు మిగతా 4 ఏమున్నాయండి అని అంటే యుఎస్ ఒకటి, చైనా ఉన్నది, అదేవిధంగా రష్యా అండ్ మన భారతదేశం. జపాన్ వచ్చేసి 5వ దేశంగా నిలిచిందనమాట. మన భారతదేశం ఇట్ హెస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ టు మేడ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. మూన్ మీద మూన్ యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అయినటువంటి సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి మొట్టమొదటి దేశం మాత్రం ఇండియానే. మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి దేశాలు, సఫలీకృతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి దేశాలు టోటల్గా ఇప్పటికీ ఈ జపాన్ కన్ఫర్మ్ అయితే టోటల్గా 5 ఉంటాయన్నమాట. ఇది వరకు కూడా April 2023లో ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపించింది, బట్ ఇట్ హ్యాస్ బీన్ ఫెయిల్డ్. అది విఫలమైంది. దాని తర్వాత మరలా దిస్ ఈజ్ ద సెకండ్ స్పేస్ క్రాఫ్ట్ దట్ హ్యాస్ బీన్ సెంట్ ఆన్ ద మూన్ బై జపాన్. అట్లా 100 meters
యాక్యురసీతో అంటే 100 మీటర్స్ యాక్యురసీలో ఇది సాఫ్ట్ ల్యాండింగ్ అయినట్టు సమాచారం. దీనికే మూన్ స్నైపర్, ఈ స్లిమ్కే మూన్ స్నైపర్ అని కూడా పేరు ఉన్నదన్నమాట. దిస్ ఈజ్ అనదర్ నేమ్ లైక్ దట్. ఆ విధంగా ల్యాండ్ అయింది. అండ్ ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో అండ్ ఆల్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఎక్స్చేంజ్ రిటైన్డ్ ఇట్స్ పొజిషన్ as the world's largest exchange in 2023, particularly in the global derivative exchange? What is that exchange అండి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. 5వ కాన్సిక్యూటివ్ ఇయర్ అంటే 5th కాన్సిక్యూటివ్ ఇయర్ వరుసగా 5వసారి కూడా మన ఎన్ఎస్ఈ ఈ గ్లోబల్ డెరివేటివ్ ఎక్స్చేంజ్లో టాప్ ఉండడం అన్నది చాలా గొప్ప విశేషం. అండ్ థర్డ్ ర్యాంక్ ఈక్విటీ సెగ్మెంట్లో అయితే 3rd పొజిషన్లో ఉంది. ఈక్విటీ సెగ్మెంట్లో దిస్ స్టాండ్స్ అట్ 3rd ప్లేస్. 3వ స్థానంలో ఈక్విటీ సెగ్మెంట్లో అయితే 3వ స్థానంలో ఉంది. వేర్ యాజ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ రేట్లో 5వ కాన్సిక్యూటివ్ ఇయర్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంది. నాట్ ఈవెన్ 5 years, గత 10 సంవత్సరాల నుంచి ఆ క్లయింట్స్ యొక్క రేట్ అంతే కాన్స్టెంట్గా ఉంది. దే హ్యావ్ స్టిల్ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ ఎన్ఎస్సి అండ్ స్టిల్ బీన్ డూయింగ్ దేర్ ఎక్స్చేంజెస్ త్రూ దిస్ ఎన్ఎస్సి. ఆ విధంగా స్ట్రాంగ్. దీని ప్రకారం ఏంటి అని అంటే మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ యొక్క క్యాపబిలిటీ ఎక్కువ అంటే ఎన్హాన్స్ అయినట్టు తెలుస్తుంది. దీనివల్ల ఎక్కువ యూజర్స్ని అట్రాక్ట్ చేయవచ్చు ఎన్ఎస్సి త్రూ ట్రేడ్ చేయడానికి. దానివల్ల ఏమవుతుంది, క్యాపిటల్ మన భారతదేశానికి క్యాపిటల్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా ఎక్కువ కాంట్రాక్ట్స్ ట్రేడ్ చేసినటువంటి దాంట్లో ఎన్ఎస్సి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈక్విటీ సెగ్మెంట్లో అయితే 3వ స్థానంలో ఉందన్నమాట ఎన్ఎస్సి. బిఎస్సి అన్నది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. దాని తర్వాత ఎన్ఎస్సి అన్నది సెకండ్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1992. ముంబైలో దీని యొక్క హెడ్ ఆఫీస్ అనేది ఉన్నది. వేరాజ్ దీనికి చైర్పర్సన్గా ఎవరు ఉన్నారండి? గిరీష్ చంద్ర చతుర్వేది దీనికి చైర్పర్సన్గా ఉన్నారనమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఫర్ టుడే. Ajit Singh Gill, Singapore's oldest Olympian, has passed away recently. He was associated with which field? What is it field he is related to? And he is related to the field hockey. Basically, ఈయన 1956లో మెల్బోర్న్లో జరిగినటువంటి గేమ్స్లో ఈయన he took active part and he is of 95 year old. కాకపోతే he is of Indian origin. భారత సంతతి అయినప్పటికీ he got settled there. సింగపూర్లో నేషనల్ హాకీ ప్లేయర్. మన ఇండియన్ ఆరిజిన్గా వాజ్ అ నేషనల్ హాకీ ప్లేయర్. అండ్ రీసెంట్గా డ్యూ టు రీనల్ ఫెయిల్యూర్ వల్ల రీసెంట్గా ఈయన మృతి చెందారనమాట. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మృతి చెందారు. క్లియర్ కదండి? రైట్, షార్ట్ న్యూస్. According to DPIIT national report, Gujarat is a top performer in the startup ranking of states 2022. Amit Shah has chaired the 11th meeting of NESAC in Shillong. Max Life Insurance was the first to introduce a mid-cap momentum index fund in the ULIP segment. ICICI Bank has launched a mobile banking app called Money to India to facilitate 24/7 fund transfers to India. Google Pay has partnered with NPCI to extend UPI payments globally. Sumit Nagal became the first Indian since 1989 to defeat a seeded player at a Grand Slam. Dharmendra Pradhan has inaugurated the second edition of Inventive at IIT Hyderabad. According to a recently released International Data Corporation report, Apple company became the top smartphone manufacturer in the world. Quick revision: Bangalore Airport and Delhi airports have bagged Best Airport Awards at the 4th edition of Wings India Award. Andhra Pradesh government will unveil 125 feet bronze statue of Dr. B.R. Ambedkar in Swaraj Maidan. Indian External Affairs Minister attends 19th NAM Summit in Uganda.
PM Modi will be inaugurating the opening ceremony of 6th Khelo India Youth Games in Chennai. PepsiCo India has announced the appointment of Jagrut Kotecha as the new CEO for India. Parsi language has been included as one of the 9 classical languages of India under NEP. 9th edition of International Balloon Festival was held in Tamil Nadu. First bilateral naval exercise, that is exercise Ayutthaya, was recently held between India and Thailand. Karbi Youth Festival was held in Assam state. Right. Question of the day. What is the color of Ashoka Chakra in the Indian tricolor flag? If you know the answer, do comment in the comment section. That's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.